వెల్కమ్ టు ఎంఎస్ఐ అస్ట్రాలజీ నక్షత్ర సిరీస్ అండ్ మనము మృగశిర నక్షత్రము. సో మృగశిర నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారు? సో యూజువల్గా నేను ఈ నక్షత్రానికి సంబంధించి ఫిజికల్ ఫీచర్స్ చెప్తే మీరు లగ్నము మృగశిర మీద ఉంటే తీసుకోండి. అండ్ మానసికమైనవి చెప్పినప్పుడు మూడు వంద నక్షత్ర, సో జన్మ నక్షత్రం కనుక మృగశిర అయితే. సో మృగశిర నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటారంటే టాల్, అట్రాక్టివ్, మోడరేట్ స్కిన్ టోన్, అంటే పొడవుగా అండ్ ఆకర్షణీయంగా ఉంటారు. అండ్ అట్లానే స్కిన్ టోన్ మోడరేట్గా ఉంటుంది. సో అలానే వీళ్ళు సిన్సియర్ అని చెప్పచ్చు. సో వీలైనంత జెన్యూన్గా ఉండడానికి ప్రయత్నిస్తారు. సో వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ యూజువల్గా మ్యానిపులేటివ్గా ఉండవు. సో సిన్సియర్గానే ఉంటారు. అండ్ అలానే వీళ్ళకి క్వశ్చనింగ్ నేచరు, అంటే బేసిక్ క్వాలిటీ ఆఫ్ నేచర్ ఏమిటంటే ప్రశ్నించడం, ప్రతిదాన్ని ప్రశ్నించడము, దాని నుంచి తెలుసుకోవాలని, అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటంటే క్వశ్చన్ చేసి తెలుసుకోవాలని ఉంటుంది. బట్ అవతల వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వీళ్ళకి అందరి మీద అనుమానమా ఏంటి, ప్రతిదాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటారు. అంటే అవతల వాళ్ళు తీసుకునే విధానం మేబీ యువర్ సస్పీషియస్, అంటే మీరు అందరినీ అనుమానిస్తున్నారు అన్నట్టు ఉంటుంది. అండ్ అలానే వీళ్ళు యూజువల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా జెన్యూన్గా ఉండడాన్నే ఇష్టపడతారు. అండ్ అలానే ఉంటారు. కానీ అవతల వ్యక్తి నుంచి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం జెన్యూన్గా ఉండడం వేరు. జెన్యూనిటీ ఈజ్ లైక్ ఎ జమ్, డైమండ్ లాంటిది. అది అందరి నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఇబ్బంది అనేది ఎదురవుతూ ఉంటుంది. అంటే లీడ్స్ టు లాట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. సో రిలేషన్స్లోను వాటిల్లోనూ. అలానే వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ తోటి, రిలేటివ్స్ తోటి ఏదైనా బిజినెస్ యాక్టివిటీ చేయాలంటే మటుకు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకున్న స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు అండ్ మీకున్న బిలీఫ్ సిస్టము అవతల వాళ్ళు నమ్మే విధానంలో చాలా డిఫికల్టీస్ ఉంటాయి. అలానే మీరు ఏంటంటే నచ్చారు అంటే నమ్మేస్తారు. సో ఇది కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే దీనివల్ల ప్రతి ఒక్కళ్ళు మనవాళ్లే అని నమ్మడం వల్ల మీలో ఉంటే ఈ అస్తమాటు ఎదురయ్యే అవతల వాళ్ళ నుంచి వచ్చే అభద్రత, అంటే మీరు ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతారు. ఎందుకంటే జెన్యూన్గా ఉండడం అనేది అందరి వల్ల కాదు. బికాజ్ యు ఆర్ ద మృగశిర నక్షత్ర, మీ వరకు మీకు అది సాధ్యమవుతుంది. బట్ అందరి వల్ల కాదు అనేది మీరు ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలుసుకునే అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్గా దగ్గర వాళ్ళతో బిజినెస్ చేయడం అస్సలు అడ్వైజబుల్ కాదు. అండ్ వీళ్ళకి దే ఆర్ గుడ్ ఎట్ ఎడ్యుకేషన్, చదువు బాగా వస్తుంది. అండ్ అట్లానే ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో వీళ్ళు బాగుంటారు. వీళ్ళు ఇచ్చే సలహాలు, ఫైనాన్షియల్గా వీళ్ళు ఇచ్చే సలహాలు అందరికీ బాగుంటాయి అని చెప్పచ్చు. అయితే వీళ్ళకున్న ఆ ముక్కుసూటితనం వల్ల, చేసే కొన్ని పనుల వల్ల లైఫ్లో కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. సో కాబట్టి మీరు ఒకవేళ మృగశిర నక్షత్రం అయితే సో ఈ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ని కొంచెము టోన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మేనేజ్మెంట్ స్కిల్స్ అంటేనే అర్థము ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేస్తూ వెళ్ళడం అని. సో ఈ నక్షత్రం స్వభావమే స్ట్రైట్గా ఉండడం కాబట్టి ఇది కొంతవరకు మీకు ఇబ్బందులు అనేవి తెచ్చిపెట్టచ్చు. అండ్ అలానే వీళ్ళు చాలా ఆపర్చునిటీస్లు అని చెప్పచ్చు. అంటే ఆపర్చునిటీస్ అంటే రెండు విధాలుగాను ఏంటంటే ఎప్పటికప్పుడు కెరియర్ గోల్స్, అండ్ అలానే ఒక బెటర్ ఆపర్చునిటీ వచ్చిందంటే వెంటనే చేంజ్ అయిపోతాం. జాబ్లు అంటే జాబ్ చేంజ్ అయ్యే విధానంలో కూడా మనం ఇక్కడికి వచ్చాము కొన్ని రోజులు పనిచేయడము అనే విధానం కాకుండా ఎంత క్విక్గా నెక్స్ట్ ఆపర్చునిటీ వచ్చింది, ఎంత క్విక్గా మనకి ఫినాన్షియల్గా బెటర్ అయ్యే అవకాశం వచ్చింది, అంత తొందరగా మార్చుకుని వెళ్ళిపోయే, అంటే ఆ స్పీడ్ ఏదైతే ఉందో దీనివల్ల ఏమవుతుందంటే కెరియర్లో కూడా కొన్ని ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు అనేవి వస్తాయి. సో కాబట్టి తప్పకుండా వీళ్ళకి 32 ఇయర్స్ వరకు కూడాను లైఫ్ కష్టంగా ఉంటుంది. 32 ఇయర్స్ దాటిన దగ్గర నుంచి లైఫ్ సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. ఏంటంటే వీళ్ళు నేర్చుకుంటారు. సో ఈ నక్షత్ర స్వభావమే కొంచెము వేగం, అంటే స్పీడ్ ఎక్కువ ఉండే నక్షత్రం. సో కాబట్టి కుజ నక్షత్రాలకి ఆ మాత్రం ఉంటుంది, ఇది కుజ నక్షత్రం కాబట్టి. సో వీళ్ళు ఏంటంటే 32 ఇయర్స్ వచ్చే వరకు డిఫరెంట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేయడం వల్ల 32 సంవత్సరాల తర్వాత నుంచి వీళ్ళ లైఫ్ వీళ్ళకి మంచి సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అని చెప్పచ్చు.
అండ్ కెరియర్ కూడా అంతే, లైక్ కొంత 32-33 దాటిన దగ్గర నుంచి కెరియర్ కూడా కొంత స్టేబుల్గా ఉంటుంది. అప్పటి వరకు ఏంటంటే ఏ ఆపర్చునిటీ వస్తే దాని వెనకాల పరిగెత్తడం కారణంగా స్థిరత్వం అనేది తక్కువ ఉంటుంది. అండ్ అలానే వీళ్ళ సిబ్లింగ్స్ తోటి, అంటే వీళ్ళతో తోడబుట్టిన వాళ్ళు, అన్న తమ్ముడు అక్క చెల్లెలు, వీళ్ళతో రిలేషన్ కూడా వీళ్ళకి కొంత డిఫికల్టీ అనేది ఉంటుంది. సో వాళ్ళతో కూడా కొంత కష్టపడతారు, సిబ్లింగ్స్తో కూడా కష్టపడతారని అర్థం. అయితే వీళ్ళు బంధువులతోటి చాలా జెన్యూన్ రిలేషన్ మెయింటైన్ చేద్దాం అనుకుంటారు, కానీ ఎవరు కూడా వీళ్ళ జెన్యూనిటీని పెద్దగా పట్టించుకోరు. సో కాబట్టి మనం ఎంత జెన్యూన్గా ఉన్నాము అనేది అవతల వాళ్ళు దానికి పెద్దగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు. దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళ ప్రయారిటీస్ అనే వాటిని అర్థం చేసుకోవాలి. అండ్ అలానే ఈ మ్యారీడ్ లైఫ్లో కొంత ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది, డిసగ్రిమెంట్స్ అనేవి ఉంటాయి. అట్లానే కొంతవరకు భార్య లేదా భర్తకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు ఇవ్వడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మృగశిర నక్షత్రానికి ఉన్న ఒకే ఒక ఈ ప్రాబ్లమాటిక్ అంటే ఆ లక్షణం ఏమిటి అంటే లైక్ ముక్కుసూటితనం. సో ప్రతి దానిలోనూ జెన్యూనిటీని ఎక్స్పెక్ట్ చేయడము, ముక్కుసూటిగా ఉండడము. ఈ కారణంగానే అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే అడ్జస్ట్ కాలేకపోవడం అని కూడా అనొచ్చు. ఎందుకంటే లైక్ ప్రతి విషయంలోనూ మనం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది సెట్ అయ్యేది కాదు కదా ఇప్పుడున్న ప్రపంచానికి. సో ఇటువంటి దీంట్లో ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ నేచర్ వల్ల అటు మ్యారేజ్లో కానివ్వండి, బంధువులతో కానివ్వండి, సో కొన్ని డిసగ్రిమెంట్స్ని వీళ్ళు ఫేస్ చేసే, అంటే అభిప్రాయ భేదాలు ఉండడానికి, ముఖ్యంగా జీవిత భాగస్వామితోటి అభిప్రాయ భేదాలు ఉండడం వల్ల కొంచెము హార్మనీ, అంటే మ్యారీడ్ లైఫ్లో ఈ ఉండాల్సిన ప్రశాంతత అనేది తగ్గుతుంది అని అయితే చెప్పచ్చు. సో ఇది ముఖ్యంగాను. అయితే వీళ్ళ ఎబిలిటీస్ చాలా బాగుంటాయి, అంటే వీళ్ళకు ఉండే కాలాన్ని బట్టి అడాప్ట్ చేసుకోవడము, అంటే వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుని దేనిలో అయినా ఇన్వాల్వ్ అవ్వడం కానీ, అండ్ అలా కాన్సన్ట్రేషన్ కానీ, బ్రెయిన్ షార్ప్నెస్ కానీ, అంటే ఆలోచనలో షార్ప్నెస్ కానీ వీళ్ళని మిగిలిన వాళ్ళకన్నా విభిన్నమైన మనస్తత్వం ఉన్నవాళ్ళుగాను, విభిన్నమైన టాలెంటెడ్ పీపుల్గాను చూపించే అవకాశం అనేది చాలా ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఇనిషియేషన్, సో నన్ను నేను పైకి తెచ్చుకోవాలి అండ్ అంటే వాళ్ళకి వాళ్ళే పోటీ అంటారు చూసారా మనం, ఆ విధంగా అనమాట. సో వాళ్ళని వాళ్ళు ఇనిషియేట్ చేసుకోవడంలో కానీ, అండ్ అట్లానే చుట్టూతో జరుగుతున్న వాటి పట్ల ఉండే అవేర్నెస్, అండ్ అట్లానే విభిన్నంగా ఆలోచించగలరు, షార్ప్నెస్, ఆ బ్రెయిన్ షార్ప్నెస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళని ప్రత్యేకమైన వ్యక్తుల కింద చూపించే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఇది మనకి మృగశిర నక్షత్రాన్ని బట్టి, లగ్నము మృగశిర నక్షత్రం మీద ఉన్న లేదా చంద్రుడు మృగశిర నక్షత్రం అంటే మీ జన్మ నక్షత్రం మృగశిర అయినా కూడా లైఫ్ ఈ విధంగా ఉండడానికి, అంటే దీని బ్లూ ప్రింట్ అనొచ్చు, అంటే బేసిక్ లైఫ్. అయితే మొత్తం మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఇలానే ఉంటారంటే బేసిక్ పర్సనాలిటీ ఇలా ఉంటుంది. బట్ మిగిలిన గ్రహాలు ప్లేస్మెంట్స్ దానివల్ల మారచ్చు. మీరు నేను ఫిజికల్గా అపీరెన్స్కి చెప్పినవి లగ్నానికి తీసుకోండి, అంటే ఇఫ్ యువర్ లగ్నం అండర్ నక్షత్రం ఆఫ్ మృగశిర యూ కెన్ అప్లై దీస్. అదర్వైజ్ మృగశిర నక్షత్రం వాళ్ళందరూ టాల్ అండ్ ఇదిగా ఉంటారని అయితే కాదు. సో ఇది మృగశిర నక్షత్రానికి సంబంధించి ఒక పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది. సో 32 years వరకు ఇబ్బంది పడే పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లానే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పటికి వీళ్ళకి డైజెషను, ఇండైజెషన్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఈ డైజెషన్ రిలేటెడ్ ఫుడ్ మీద వాటి మీద ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి. అట్లానే కట్ అవ్వడము, సో కాళ్ళకి కానీ చేతులు కానీ ఎక్కడైనా కట్ అయ్యి స్టిచెస్ పడ్డము, ఇటువంటి సమస్యలని వీళ్ళు ఫేస్ చేసి, అంటే ఇన్ జనరల్ డైజెషన్, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ అండ్ కట్ స్టిచ్ ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఫేస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. ఓకే గాయ్స్, ఇది మృగశిర నక్షత్రానికి సంబంధించింది. అండ్ మీరు కన్సల్టేషన్ కోసం msastrology.com వెబ్సైట్ నుంచి కన్సల్టేషన్ ఆప్షన్ను చూస్ చేసుకోవచ్చు. అకాడమీ కోసం రిజిస్టర్ చేసుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు అకాడమీలో రిజిస్టర్ చేసుకోండి. కోర్స్ స్టార్ట్ చేసే ముందు మీకు ఈమెయిల్ పంపిస్తారు. అండ్ అట్లానే msmatrimony.comలో పెళ్లి కాని వాళ్ళు రిజిస్టర్ చేసుకుని మీకు మంచి సంబంధము, నచ్చిన సంబంధము కుదరడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్. బై.